ఒక కప్పు పెసరపప్పు ముందుగానే సోక్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెము, ఈ సాల్ట్ నేను క్రిస్టల్ సాల్ట్ని మిక్సీకి వేసి పట్టాను. ఇక్కడ నేను ఆనియన్ యాడ్ చేసుకోవట్లేదు, కావాలంటే మీరు ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. తాలింపు వేసేటప్పుడు ఆనియన్ వేసుకోవచ్చు. అది మగ్గింది, కొంచెం ఉల్లపొడి వేస్తున్నాను, కలుపుకొని కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 minutes మగ్గాక ఆఫ్ చేసుకోవాలి. కర్రీ రెడీ అవుతుంది. మల్టీగ్రెయిన్ ఆటాతో 2 చపాతీలు ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. టమాటా మగ్గినాక కొంచెం రాజ్మా ఇద్దాం. ఇది ఉడికించిన రాజ్మా, ఇది ఓవర్ నైట్ సోక్ చేశాను. సోక్ చేసిన తర్వాత ఒక 5 విజిల్స్ తోటి ఉడికించుకోవాలి. ఉడికించిన రాజ్మా వాటరే వాడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు ఓట్స్ విత్ శనగపిండితో దోశ వేసుకుందాం. 2 స్పూన్స్ ఓట్స్ మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 స్పూన్స్ శనగపిండి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేస్తున్నా. మనం మిక్సీ వేసుకున్న ఓట్స్, శనగపిండి 2 స్పూన్స్ ఓట్స్, 2 స్పూన్స్ శనగపిండి మిక్సీ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. దోశ వేసాను కదా, లైట్గా కొంచెమే గీ, లైట్గా 2-3 డ్రాప్స్ వేసుకొని లిడ్తో ఇలా క్లోజ్ చేసుకొని ఉంచాలి. చూడండి దోశ కొంచెం రావాలి, క్లోజ్ చేసుకుంటే ఎంత నీట్గా వచ్చిందో. దోశ చూడండి ఎలా వచ్చిందో. దోశ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దోశ రాజ్మా కర్రీ. 2 గ్లాసెస్ వాటర్లో తీసుకోవాలి. 830 సూపర్ డ్రింక్. దీంట్లో ఒక 5 to 6 గోంగూర లీవ్స్ కషాయం చేయాలి. 2 గ్లాసెస్ వాటర్ 1 గ్లాస్ వచ్చే వరకు మరిగించుకోవాలి.